పవర్ గారు లైన్ లోకి వచ్చారు. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं सिद्धेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ भर्गो देवस्य धीमहि कार्यक्रम परिचय। ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్
రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 76వ పాఠము 6/12/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఎ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు మనం ప్రళయ స్థితులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి? ప్రళయం అంటే సృష్టి స్థితి, ప్రళయ స్థితి కలిపి ఒక అట్లాంటి ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసుకుంటూ నిత్య సర్గ, నిత్య ప్రళయం, నిరంతరంగా జరిగి ఒక ప్రళయం ఉన్నది. అలాగే సృష్టింపబడడం, మరలా అది విచ్ఛిన్నమైపోయి
నశించి క్షీణించి నశించిపోవడం, మన కొత్తది తయారవడం నాకు అనుక్షణము జరుగుతుంది. దేంట్లో జరుగుతుంది? ప్రతి జీవకణంలో, ప్రతి అణువులో కూడా, ప్రతి పరమాణువులో కూడా, ఈ విశ్వం మొత్తం వ్యాపించున్నటువంటి అణువున ఇది జరుగుతుంది. అంటే కాలంలో మనం పెద్ద పెద్ద కాలాలు చెప్పుకుంటున్నాం. వాటిల్లో ఈ సెకండ్ ఎలాగైతే ఈమిడి ఉన్నదో అట్లాగా మనం చెప్పుకునే బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే ప్లానటరీ ప్రళయం, అంటే ఒక గ్రహానికి సంబంధించి ప్రళయ స్థితిలోకి వెళ్ళడం, అంటే పగలు యాక్టివిటీ, రాత్రి రెస్ట్. బ్రహ్మ యొక్క రాత్రి ఆ గ్రహానికి సంబంధించి ప్రళయ స్థితి. మరలా బ్రహ్మ పగలు వచ్చేటప్పుడు కల్లా ఆ గ్రహానికి సంబంధించి మళ్ళా వ్యక్త. అదే అంటే సెకండే మనం 1000 మహాయుగాలు అంటున్నాం దానికి పట్టే కాలం. ఆ 1000 మహాయుగాల్లో ఈ సెకండ్ కూడా ఉంది. ఆ విషయం కూడా మనకు గుర్తు చేస్తున్నట్టుగా ఈ నిత్య సర్గ నిత్య ప్రళయ అనేది కూడా ఉన్నది. దాని గురించి తెలుసుకుంటూ ఏం జరుగుతుంది ప్రతి క్షణం? ఈవెన్చువల్లీ ద బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ అట్ టైమ్స్. ప్రళయ స్థితిలోకి వెళ్ళే సమయం మరి పగలంతా ఎట్లాగ ఉంది? పగలంతా ఇది జరిగింది కదా. ఇట్లాగ అనుక్షణం కొత్త అణువు తయారవడం, ఆ కొత్త జీవకణం తయారవడం, కొంతకాలం కొంత సమయం ఉండడం, మరలా అది బ్రేకింగ్ డౌన్, విచ్ఛిన్నమైపోయి సకలాలుగా విచ్ఛిన్నమైపోయి క్షీణించి నశించిపోవడం, మరలా కొత్తది తయారవడం దాని స్థానంలో. అంటే ఖాళీ అన్నది లేదు, వాక్యం అన్నది ఉండదు. ఆ వాక్యంలో మళ్ళీ ఏదో ఒకటి వచ్చి చేరిపోతుంది వెంటనే. అట్లా ఇది జరుగుతూ ఉన్నది కదా. ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఏమైంది? ఇది ఎలా బ్రేకింగ్ డౌన్ అయింది, మళ్ళీ కొత్తది తయారవడానికి కావాల్సిన ప్రాతిపదిక ఎట్లా ఏర్పడింది ఇక్కడ. అలా జరిగిపోతూ ఉంది. అంటే రెండు సమంగా పనిచేస్తూ ఉన్నాయి. బ్రేకింగ్ డౌన్, అప్ బిల్డింగ్. నశించిపోవటం, మరలా పునః సృష్టి చేయటం, కొత్తది జీవకణం తయారవటం, ఇది సమంగా జరిగిపోతూ ఉన్నది. ఒక సమయంలో ఏం జరిగింది? నశించేది ఉంది కానీ మళ్ళీ కొత్తది తయారవడము ఆగిపోయింది. ఎందుకని? ఇది సుప్రమసీ, ఆధిక్యత సంపాదించి. అంతకుముందు ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు, సమంగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇది సుప్రమసీకి వెళ్ళిపోయిందో, ఆధిపత్యం వహించిందో, ఈ బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ దాంతో ఏమైంది? ఆ బాడీ డైస్. అది ప్రళయ స్థితికి వెళ్ళిపోవటం. ప్రళయ స్థితికి వెళ్ళటానికి ఏంటి జరిగింది? బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అటైన్స్ అసెండెన్సీ ఓవర్ ద అప్ బిల్డింగ్ అండ్ ద బాడీ డైస్. అంటే అప్ బిల్డింగ్ ఇంకా ఆగిపోయింది, కొత్తది సృష్టించడం అనేది ఆగిపోయేటప్పుడు కల్లా ఇది ప్రళయ స్థితికి వెళ్ళిపోయింది, మరణించింది, మరలా జీవించడం లేదు. అంతకుముందు వరుసగా జరిగినాయి. ప్రతి క్షణము మరణిస్తూనే ఉంది, నశించిపోతూనే ఉంది, వెంటనే కొత్తది తయారైపోతుంది. ఇక్కడ అప్ బిల్డింగ్ ఏమైంది? ఆగిపోయింది. దాంతో బాడీ డైస్. ఇప్పుడు ఈ వాక్యాన్ని కనుక మనం ఒక సైంటిస్ట్ చదివాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దీని నుంచి ఇప్పుడు రోగకారక క్రిములు, రోగకారక అణువులు. ఇప్పుడు మన దేహంలో ఆరోగ్య స్థితి, అనారోగ్య స్థితి రెండు ఉన్నాయి. ఏ స్థితి ఉన్నా కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రతి క్షణం అప్ బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్, అప్ బిల్డింగ్ ప్రాసెస్. అది నిరంతరం జరుగుతుంటేనే అక్కడ అది ఆరోగ్య స్థితికైనా అది కావాలి,
అనారోగ్య స్థితికి ఏ స్థితికైనా కానీ అది కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన అనారోగ్య స్థితి నుంచి మనం ఆరోగ్య స్థితికి రావాలి. అనారోగ్య స్థితికి ఎలాగా వచ్చింది? ఒకటి సుప్రమసీ, ఒక ఆధిపత్యము వహించడం ద్వారా ఆరోగ్య స్థితి కాస్త ఏమైంది? అనారోగ్య స్థితికి వచ్చింది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ తప్పింది, సమతూకం తప్పిపోయింది. దాంతో అనారోగ్య స్థితిలోకి వచ్చింది. ఈ అనారోగ్య స్థితి ఎలాగ జరుగుతుంది? అప్పు బిల్డింగ్ తక్కువగాను, మళ్ళీ అక్కడ కూడా అప్పు బిల్డింగ్, బ్రేకింగ్ ప్రాసెస్, బ్రేకింగ్ డౌన్, ఈ రెండు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి రోగస్థితి అలాగ నిలబడి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రెండు జరుగుతూ ఉంటాయి. ఆ స్థితి మార్పు సమయంలో మాత్రం, స్థితి మారే సమయంలో మాత్రం ఒకటి ఆధిపత్యం వహించడం జరుగుతుంది. ఒకటి ఆధిపత్యం జరుగుతుంది. అది జరిగేటప్పటికల్లా ఆ మార్పు జరిగిపోతుంది. ఆరోగ్య స్థితి కాస్త అనారోగ్య స్థితి వచ్చేసింది. మరి అట్లాగే అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తేవాలి అంటే ఏదైతే సుప్రమసీగా ఉందో దాన్ని పట్టుకోవాలి మనం. ఒకటి ఆధిపత్యం వహించితే ఆ స్థితి మారిపోతుంది. బాడీ డైస్ కదా, అక్కడున్న స్థితి ఆగిపోతుంది, ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి? హీలింగ్ చేసేవాళ్ళు కానీ, అంటే మందులు లేకుండా స్వస్థత ప్రక్రియలు చేసేవాళ్ళు అయినా కానీ, లేకపోతే మందుల ద్వారా చేసే వైద్య విధానాలు కానీ, అనేక రకాల వైద్య విధానాలు, అందరూ గమనించాల్సిన విషయం ఏంటి? ఇది ఎలాగా బాడీ డైస్ అంటే ఎలాగా ఈ స్థితి చనిపోతుంది. ఈ స్థితి చనిపోతేనే కదా మనకి నెక్స్ట్ పక్క స్థితి వచ్చేది. మనకి అనారోగ్య స్థితి చనిపోతే ఆరోగ్య స్థితి వస్తుంది, ఆటోమేటిక్గా ఆరోగ్య స్థితి దాంట్లో చేరిపోతుంది. మళ్ళీ ఇది మామూలుగానే యథావిధిగా పనిచేసుకుంటూ పోతాయి. బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్, అప్ బిల్డింగ్ ప్రాసెస్. ప్రతి క్షణము సకలములుగా విచ్ఛిన్నమవటం, నశించటం, క్షీణించటం, నశించిపోవటం, మరలా కొత్తది తయారవటం. ఈ ప్రాసెస్ అది యథావిధిగా జరిగిపోతూనే ఉంటుంది. బట్ మళ్ళీ ఆ స్థితి అలాగే నిలబడిపోతుంది. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటనమాట? అప్ బిల్డింగ్ ప్రాసెస్ని నెమ్మదించడం. అప్ బిల్డింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు రోగస్థితిలో ఉన్నాం మనం. రోగస్థితిలో దాన్ని అలాగే నిలిపింది ఎవరు? అప్ బిల్డింగ్ అంటే కొత్తగా సృష్టించేది ఏదైతే అది విచ్ఛిన్నమైపోయి క్షీణించి నశించిపోయింది. నశించిపోతే అక్కడతో ఆగిపోతే, అప్ బిల్డింగ్ చేయకపోతే, కొత్తది సృష్టించకపోతే అనారోగ్య స్థితి అయిపోయింది. ఇంకా బాడీ డైస్, అనారోగ్యం డైస్, చనిపోయింది, మరణించింది. ఆరోగ్య స్థితిలోకి వచ్చేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఈ రెండు పని చేస్తూ ఉంటాయి మళ్ళీ యథావిధిగా. అక్కడ ఆ కొంచెం దాన్ని పట్టుకుంటే అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితిలోకి చాలా సునాయాసంగా ఈ చిన్న క్లూ ద్వారా, చిన్న రహస్యం, ఈ చిన్న విషయం పట్టుకుని మనం దీన్ని కనుక జాగ్రత్తగా మనం డెవలప్ చేస్తే అట్లా రహస్యాలుగా ఉన్నాయన్నమాట. వీటిని పట్టుకొని మనం అలాగే చేయవచ్చు. ఇప్పుడు ఎట్లాగైతే మానవుడు మరణిస్తున్నాడు, ఎందుచేత మరణిస్తున్నాడు? అంతకు ముందు వరకు ఎందుకు మరణించలేదు? ఆ బాడీ ఎందుకు అలాగ నిలబడి ఉంది? అంతవరకు బ్రేకింగ్ ప్రాసెస్ కానీ, అప్ బిల్డింగ్ ప్రాసెస్ కానీ సమంగా జరుగుతుంది. నాశనం అయ్యేది, మరలా కొత్తగా సృష్టింపబడేది, మరలా నాశనం అవటం, మరలా కొత్తగా సృష్టింపబడడం ఒక క్రమ పద్ధతిలో చక్కగా జరిగిపోతా ఉంది. అందులో అది అలాగా నిలబడిపోయింది. ఎప్పుడైతే ఈ రెండిట్లో సమతూకం దెబ్బతినేటప్పుడు కల్లా
నాశనం అయ్యేది అప్పర్ హ్యాండ్ అయిపోయింది, అప్పు బిల్డింగ్ది ఆగిపోయింది, కొత్తగా సృష్టించేది ఆగిపోయింది. దాని యొక్క కార్యక్రమం తగ్గేటప్పుడు కల్లా ఇది ఆధిపత్యం వహించి నాశనం చేసింది, మొత్తం నాశనం చేసేసింది, నాశనం అయిపోయింది. ఇంకా కొత్తది లేదు, కొత్త జీవకణం దాని స్థానంలో రాలేదు. దాంతో బాడీ డైస్, ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మరణించింది. అంటే జీవస్థితిలో ఉన్నది కాస్త నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా. అలాగే అనారోగ్య స్థితి కాస్త ఆరోగ్య స్థితిలోకి వచ్చేసింది. ఏది ఉంటే అది దానికి వ్యతిరేకం కదా. అదొక పాయింట్ మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దీని నుంచి ఇట్లాగా మనము కొన్ని కొత్త పద్ధతులను కూడా తయారు చేసుకోవచ్చు. మనం నిత్య ప్రళయ ఇస్ రిఫర్డ్ టు యాజ్, ఈ నిత్య ప్రళయాన్ని మనం ఎట్లాగా చూడాలి అంటే, చేంజ్ విచ్ టేక్స్ ప్లేస్ imperceptibly in everything in this universe, from the globe down to the atom, without cessation. It is growth and decay, life and death. ఈ నిత్య ప్రళయాన్ని మనము ఇట్లా చెప్పుకోవచ్చు. Imperceptibly. తెలియకుండా, చేంజ్ విచ్ టేక్స్ ప్లేస్ ఇంపర్సెప్టబుల్లీ, అది అంత జరుగుతూనే ఉంది. మనం ఇట్లా మాట్లాడుకునే సమయంలో మనందరి దేహాల్లో ఆ మార్పు జరుగుతూనే ఉంది. మన మాటల్లో, మన ప్రతి కదలికలో ఆ మార్పు జరుగుతూనే ఉంది. చోటంతా, ఈ విశ్వం మొత్తం ఆ మార్పు జరుగుతూనే ఉంది. మనం గమనించలేనంతగా అన్నమాట, మనకి తెలియనంతగా, ఇంపర్సెప్టబుల్లీ, తెలియకుండా, ఇన్ ఎ వే నాట్ నోయింగ్ ఆర్ నాట్ నోటీస్డ్ బై. చేంజ్ అంటే మార్పు జరిగిపోతూనే ఉంది అనుక్షణం. కొత్త జీవకణం అక్కడికి వచ్చేసింది ఆ స్థానంలో. అంతకు ముందున్న జీవకణం లేదు ఇప్పుడు మన దేహంలో. కొన్ని జీవకణాలు పాతవి వెళ్ళిపోయి కొత్తవి వచ్చేసినాయి, పాతవి శిథిలమైపోయి నశించిపోయి కొత్త జీవకణాలు ఏర్పడ్డాయి. కానీ మనకు తెలియదు, మనకి నోటీస్ చేయటానికి వీలు లేనంతగా తక్కువ సమయంలో, అతి తక్కువ సమయంలో మనం గమనించలేనంతగా జరిగిపోతుంది. ఇన్ ఎవ్రీథింగ్, ఇది ప్రాథమికంగా ఎట్లాగైతే ఒక సెకను పనిచేస్తూ ఉందో, ఒక సెకండ్ కాలం మొత్తానికి ఒక సెకను పనిచేస్తూ ఉందో, అట్లాగా ఈ బ్రేకింగ్ డౌన్ అండ్ అప్ బిల్డింగ్, జీవకణం నశించిపోవటం, కొత్తది తయారవడం దాని స్థానంలో, ఇది ప్రతి చోట, ఎక్కడ ఈ భౌతిక దేహం అనే కాదు, ఈ సమస్తం విశ్వము అణువులతో కూర్పు చేయబడి ఉంది, అణువులతో కూడుకుని ఉన్నది. ఈ చోటంతా నిండుగా ఉన్నది, చోటు ఎక్కడ ఖాళీ లేదు, చోటు మొత్తం నిండుగా ఉన్నది. ఈ చోటంతా దేనితో నిండి ఉంది? అణువులతో, పరమాణువులతో, జీవకణాలతో మొత్తంగా నిండిపోయింది. వీటన్నిటిలోనూ ప్రతి క్షణం ఈ మార్పు జరుగుతూ ఉన్నది. ఇన్ దిస్ యూనివర్స్, ఈ సమస్త విశ్వంలో జరిగిపోతూ ఉంది. ఫ్రమ్ ద గ్లోబ్ డౌన్ టు ద ఆటమ్, మనకే అందుబాటులో ఉన్నటువంటి, ఫ్రమ్ ద గ్లోబ్, మనకి తెలిసినటువంటి గోళం నుంచి, ఆ గోళం ఏ ఆటమ్స్ తో తయారైందో ఆ ఆటం వరకు, అంటే
ఏదైనా కానీ ఒకటి చెప్పుకున్నాము అంటే ఒక పెద్దది చెప్పామండి. చెప్పామంటే ఆ పెద్దది ఎక్కడి నుంచి వచ్చింది? అంత ఆకారం, అంత పరిమాణంతో అది ఎలాగా వచ్చింది? చిన్ని చిన్ని అణువులు, పరమాణువులతో కూడుకుని ఉంటే అవన్నీ ఒక చోటకి తీసుకొచ్చి ఆ ఆకారంలో అది నిర్మింపబడింది. అవన్నీ వాటన్నిటి నిండా ఏం నిండి ఉన్నది? చిన్న చిన్న పరమాణువులు, వాటితో నిండి ఉంది. కాబట్టి ఫ్రమ్ ద గ్లోబ్ డౌన్ టు ద ఆటమ్ వితౌట్ ససేషన్, ఇక్కడ విరామం లేదు. కొన్ని ఆ విరామము అనేది ఎక్కడ, ఆ సుప్రమసీ ఎక్కడ వచ్చింది? అసెండెన్సీ, ఆధిపత్యము అప్ బిల్డింగ్ కి చేయాలి. బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ జరిగిపోయింది. జీవకణం నశించిపోయింది. దాని స్థానంలో కొత్తది తయారవ్వాలి. అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే తాను యొక్క ఆధిపత్యంతో నశించడం వరకే ఉన్నట్టుగా అది అయిపోయింది అనమాట. కొత్తది సృష్టించడం అనేది అది చేయలేకపోయిన ఇదిగా అయిపోయింది. అంటే దాని యొక్క బలం తగ్గింది. అక్కడ స్థితి మారిపోయింది. బాడీ డైస్. అది ఎక్కడ ఉందో ఆ అణువు చనిపోవటం. అంతకుముందు చనిపోలేదు, చనిపోయింది కానీ వెంటనే దాని స్థానంలో వెంటనే కొత్త అణువు చేరిపోయింది. అందువల్ల మనము ఆ అణువు చనిపోయింది అన్న విషయం మనకి తెలియకుండానే, గమనిక లేకుండానే జరిగిపోతుంది. బండి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆగిపోయింది. డైస్, మరణించింది. మరలా పునర్జీవనం అక్కడ ఆగింది కొద్దిసేపు. దాన్నే ప్రళయ స్థితి అంటున్నాం మనం. వితౌట్ సస్టైనేషన్ ఇట్ ఈస్ గ్రోత్ అండ్ డికే, లైఫ్ అండ్ డెత్. ఇలా సాధారణంగా జరుగుతుంటే అది లైఫ్. ఎప్పుడైతే ఇది అసాధారణంగా మార్పు, చేంజ్కి వచ్చేసిందో వెంటనే ఆ చేంజ్ అలా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా ఆ ప్రళయ స్థితి కూడా మళ్ళీ ప్రళయ స్థితి ఏంటి జరుగుతుంది? అనుక్షణము నశించిపోవటం, కొత్త జీవకణం తయారవడం, నశించిపోవటం, కొత్త జీవకణం తయారవడం, ఆ ప్రళయ స్థితికి సంబంధించి కూడా. కాబట్టి ఆ ప్రళయ స్థితి అలాగా నిలబడి ముందుకు వెళ్ళి మరలా అక్కడ ఒక వ్యక్త సృష్టి సమయం వచ్చేటప్పుడు కల్లా అక్కడ మళ్ళీ సుప్రమసీ వచ్చేసి అప్ బిల్డింగ్ ఆగిపోతుంది. డైస్ దే నశించేది ఏదైతే ఉందో, బ్రేకింగ్ డౌన్, అది ఆధిపత్యం వహిస్తుంది. అప్పుడు స్థితి మళ్ళీ మారుతుంది. మనం ఎట్లాగైతే ఇప్పుడు ఉపగ్రహం ప్రయోగిస్తున్నాం రాకెట్ల ద్వారా, రాకెట్కి తగిలించి ఉపగ్రహం ప్రయోగించినప్పుడు ముందు భూమి నుంచి దాటి, అంటే భూమి ఆకర్షణ శక్తి నుంచి దాటి అంతరిక్షంలోకి వెళ్ళటానికి రాకెట్ ని ప్రయోగించాం. ఫస్ట్ రాకెట్ అది దూసుకు వెళ్ళిపోయింది. ఇంకా తిన్నగా వెళ్ళిపోతుంది. అది భూమి నుంచి ఇక అటు ఇటు వెళ్ళటం ఉండదు. భూమి నుంచి ఎట్లాగైతే పైకి వెళ్ళాము ఇంకా అంతే తిన్నగా వెళ్ళిపోవడం. మరి మనకి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, చంద్రుడి చుట్టూ తిరుగుతూ దాన్ని పరిశీలించాలి, చంద్రుడి మీద దిగాలి. మరి ఇవన్నీ అంటే ఎట్లాగా అదేమో తిన్నగా వెళ్ళిపోయేది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దిశ మార్చాలి, మళ్ళీ ఇంకొక రాకెట్ పేల్చాలి. ఇంకో రాకెట్ పేలిస్తే అప్పుడు దాని యొక్క దిశ మారి చంద్రుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టి చంద్రుడి కక్షలోకి వచ్చేస్తుంది. చంద్రుడి కక్షలోకి వచ్చాం, ఇంకంతే అలా తిరుగుతూ ఉంటుంది మళ్ళీ చెప్పేదాకా. మరి అట్లా మనకేమో చంద్రుడి మీద దిగాలి, ఆ భూమి మీద దిగి చంద్రుడి భూమి మీద అక్కడ పరిశోధనలు చేయాలి. అదంతా తిరుగుతుంది. మళ్ళీ ఏం చేసాము? ఆ ఉపగ్రహానికి ఉన్నటువంటి ఇంకొక రాకెట్ అంటే ముందే రెడీ చేసి పంపించాము. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి పేల్చడానికి కుదరదు కదా. కాబట్టి 2 రాకెట్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ రాకెట్ పేలింది. దాంతో ఏమైంది? నెమ్మదిగా ఆ భూమి మీదకి దిగింది. చుట్టూ తిరిగేది కాస్త కక్ష మార్చుకుని, దిశ మార్చుకుని నెమ్మదిగా చంద్రుడి మీద దిగింది. అట్లా దిశ మారటం అంటే ప్రళయ స్థితి నుంచి వ్యక్త సృష్టిలోకి, సృష్టి స్థితిలోకి, సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి,
మారేటప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ అటైన్స్ అసెండెన్సీ. అంటే ప్రాధాన్యత, ప్రాబల్యం పెరుగుతుంది, హెచ్చు అవుతుంది అనమాట. కమింగ్ ఇన్ టు పవర్. అప్పుడు అసెండెన్సీ ఓవర్ ది, దేని మీద ప్రాధాన్యం పెరగటం, దేని మీద ప్రాబల్యం పెరగటం, దేని మీద హెచ్చు అవటం, అది ఓవర్ ది అప్ బిల్డింగ్ ప్రాసెస్ మీద ఆధిపత్యం వహించింది. అంటే ఇద్దరు కలిసి పనిచేసే వాళ్ళు కాస్త నువ్వు ఆగు, నీ మీద నేను అధిపతిని అన్నట్టుగా ఇది చెప్పుకొచ్చేసింది. దాంతో ఏమైంది? అండ్ ద బాడీ డైస్. అంటే ఆ అణువులో ఉన్నటువంటి, ఆ జీవ కణాలు ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహం మొత్తం ఆగిపోయింది. ఇందులో కొత్త జీవకణం లేదు ఇక. ద బాడీ డైస్. అలా జరుగుతుంది. So it is growth and decay, life and death. అనుక్షణం ఇది మనకు బాగా గుర్తుంటే, ఇది మొత్తం అన్నిటిలోకి మనము అన్వయించుకుంటూ, ఎక్కడ మనము ఒక ప్రాసెస్ గా జరుగుతుంది. అంటే ఈ సృష్టి యొక్క అమరిక కూర్పులో ప్రధానమైనది ఇది అనుక్షణము జరిగేది. దీన్ని దాటి ఏదీ లేదు. ఈ విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మతో సహా, సృష్టికర్తతో సహా ఆయనకు కూడా గ్రోత్ అండ్ డికే. ఆయనకి సృష్టి స్థితి ఉంది, ప్రళయ స్థితి ఉంది. ఇట్లా ప్రతిదానికి దీనికి ఇది సృష్టి మొత్తం ప్రధానమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో, లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము, దాన్ని ఆధారం చేసుకుని డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, ఆ సూత్రంతో ఇది పనిచేస్తుంది. ఇట్లా నిత్య సర్గ, నిత్య ప్రళయ. అంటే అంతకుముందు మనం నైమిత్తిక అని, అలాగే ప్రాకృతిక. నైమిత్తిక ప్రళయమేమో బ్రహ్మ యొక్క రోజుకి సంబంధించి, ప్రాకృతిక బ్రహ్మ యొక్క ఆయుర్దాయానికి సంబంధించి, తర్వాత ఆత్యంతిక ప్రళయాన్ని అదొకటి చెప్పుకున్నాము. అంటే అది ఇండివిజువల్కి సంబంధించి, వ్యక్తిగతంగా. మనం ఇప్పుడే ప్రళయ స్థితిలోకి వెళ్ళచ్చు. ప్రళయ స్థితిలోకి అంటే మోక్ష స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఆ మోక్ష స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మోక్ష స్థితి ఎప్పుడు? బ్రహ్మ యొక్క పూర్తి ఆయుర్దాయం తిరిగిపోయినప్పుడు, అంటే 100 సంవత్సరాలు నిండినప్పుడు మొత్తం అందరికీ మోక్ష స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతకన్నా ముందే మనం ప్రయత్నపూర్వకంగా ఇక్కడ జరగటానికి ఒక అవకాశం ఉంది ఇక్కడ. ఆ మాదిరిగా మనం మోక్ష స్థితిలోకి వచ్చేసాము, అంటే దైవానుభూతిలోకి వచ్చేసాము. కానీ ఈ సృష్టితో పాటు మనం కూడా నడుస్తూనే ఉన్నాం. అంటే ప్రళయ స్థితిలోకి, ప్రళయంలాగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మ ప్రళయం వచ్చేదాకా మనం అలాగనే కూడా ఉన్నాం ఇక్కడ. అట్లాగా జరిగేది ఆత్యంతిక ప్రళయం. ఇప్పుడు మనం నిత్య సర్గ, నిత్య ప్రళయ గురించి కూడా చెప్పుకున్నాం. ఇట్లా చివరికి ఏంటంటే దీని యొక్క సంగతి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రళయ, ఇట్లా ప్రళయం వాటి యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రళయ, అది ఏదైనప్పటికీ ఆ ప్రళయ స్థితులు వాటి కాల పరిమాణం వేరుగా ఉండొచ్చు. రకరకాలైన ప్రళయాలు, ఎన్నో రకాల ప్రళయాలు. ఏది ఏమైనప్పటికీ when its time period will have elapsed, దాని యొక్క ప్రతిదానికి ఒక కాల పరిమాణం, ఒక ఇంత సమయము అని ఉన్నది. అది గడిచిపోగానే, elapsed, గడిచిపోగానే ఏం జరుగుతుంది? రిగార్డ్లెస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇన్వాల్వ్డ్, ఒక్కొక్క దానికి దాని యొక్క కాల పరిమాణం. అది 12 గంటలు ఒక పగలు అన్నాం. అది వ్యక్త స్థితి, సృష్టి స్థితి లాగా, అంటే యాక్టివిటీ. అలాగే 12 గంటలు రాత్రి, ప్రళయ స్థితి, రెస్ట్ పీరియడ్. అట్లాగా అది ఎంత కాలం, అది ఒక్కొక్క మన రోజుకి లెక్కేసుకున్నప్పుడు మనము 12 గంటలు
పగలు, 12 గంటలు రాత్రి. ఇంకా దీనికి సంబంధించి మనం దేని మీద అయితే నివసిస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించి ప్రళయ స్థితికి దానికి సంబంధించి ఎలాగుంటుంది అంటే అది 1000 మహాయుగాలు పడుతుంది. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు ఈ గ్రహం యొక్క యాక్టివిటీ, బ్రహ్మ యొక్క రాత్రి ఈ ఈ గ్రహం యొక్క ప్రళయ స్థితి, గ్రహం యొక్క రాత్రి స్థితి, యాక్టివిటీ రెస్ట్. అలాగే సృష్టి స్థితి, ప్రళయ స్థితి. దాని పరిమాణం వేరుగా ఉంది. మన యొక్క రోజు, రాత్రి, పగలు మన పరిమాణము వేరుగా ఉంది. అట్లా పరిమాణాలు వేరుగా ఉండొచ్చు. అట్లాగే నిత్య సర్గ, నిత్య ప్రళయం వచ్చి రావడం కల్లా అసలు అనుక్షణము అది మాత్రము మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉన్నది అది. అట్లా దీని నుంచి అంతవరకు బ్రహ్మ ఆయుర్దాయం వరకు, బ్రహ్మ ఆయుర్దాయం అయ్యేటప్పుడు కల్లా ఈ సౌర కుటుంబం మొత్తం కూడా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇన్ అకార్డెన్స్ విత్ ద రిథమిక్ పల్సేషన్, ఇదంతా దేనికి అనుగుణంగా జరుగుతుంది? ఇన్ అకార్డెన్స్ విత్ ద రిథమిక్ పల్సేషన్ దట్ పీరియడ్స్ ఆఫ్ యాక్టివిటీ షల్ ఫాలో పీరియడ్స్ ఆఫ్ రెస్ట్. యాక్టివిటీ రెస్ట్ అనే సూత్రం, ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, అంటే యాక్టివిటీ రెస్ట్, ద లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం. ఈ పర్యాయత్వ ధర్మం ఏంటి? రెండిటిని తీసుకొచ్చింది. యాక్టివిటీ రెస్ట్, పని విశ్రాంతి, రెండు విషయాలను తీసుకొచ్చింది ఈ ధర్మం. అది ఈ వ్యక్తి సృష్టిలో ఎట్లాగా పనిచేస్తోంది? కాన్స్టెంట్ రెన్యూల్. ఎందుకని ఈ రెండింటిని తీసుకొచ్చింది? ఈ ధర్మం కనుక లేకపోతే ఎక్కడదక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయేది. ఒకటి అలా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండేది, ఇంకొక దానికి అవకాశమే లేదు. ఇంకా ఆ కంటిన్యూగా వెళ్ళిపోవటంలో కాసేపు ఉండి కంటిన్యూగా వెళ్ళిపోవడంతో ఏం జరుగుతుంది? ఇంకా అది మరలా శక్తి పుంజుకోవటం అనేది లేక అక్కడితో ఆగిపోతుంది, నాశనం అయిపోతుంది. అభివృద్ధి ఏమాత్రము ఉండదు. మరి అభివృద్ధి కావాలి కదా మనకి, క్రమక్రమంగా అభివృద్ధి చెందటం, పరిణమించటము అనేది. ఒక మొగ్గ ఎట్లాగైతే పువ్వుగా పరిణమిస్తుందో, పువ్వుగా వికసిస్తుందో, దానికి ఎన్నెన్నో దశలు. అదంతా దేని మీద ఆధారపడి ఉంది? ఈ పీరియాడిసిటీ అన్న ధర్మం మీద. అది మన వ్యక్తి సృష్టిలో ఉన్నటువంటి డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, పునఃసృష్టి సూత్రం మీద ఆధారపడి ఉంది. ఆ సూత్రం ఉండడం వల్ల, అంటే ఆ ధర్మం ఉండడం వల్ల ఈ సూత్రం ఇక్కడ ఉంది. ఈ సూత్రం ఉండడం వల్ల దానికి అనుగుణంగా ఈ మొత్తం జరుగుతుంది. ఇట్లా జరగటం వల్ల ఏం జరుగుతుంది? అభివృద్ధి. ఎందుకంటే ప్రతి క్షణం అంతకు ముందు కన్నా మెరుగైంది. అట్లాగా 100 సంవత్సరాల ఆయుర్దాయం అయినప్పటికీ అంతకుముందు ఉన్న, ఇప్పుడు ప్రళయ స్థితిలో ఉన్నాము, ప్రళయం నుంచి మరలా సృష్టి స్థితిలోకి వస్తాం. ఇక తర్వాత ఇప్పుడు మనం ప్రళయ స్థితి గురించి కదా మనం చెప్పుకుంటున్నాము. ఈ ప్రళయ స్థితి గురించి చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? అంతకుముందు సృష్టి స్థితి జరిగింది, 100 సంవత్సరాల బ్రహ్మాయుర్దాయం పూర్తయిపోయింది. ఇప్పుడు బ్రహ్మాయుర్దాయంలో ప్రళయ స్థితిలో వచ్చాం మనం. అంతే సమయము లోకి వచ్చాం, ప్రళయ స్థితిలోకి వచ్చాము. ఇప్పుడు మళ్ళా సృష్టి స్థితి ప్రారంభం అవుతుంది. మళ్ళీ బ్రహ్మ యొక్క యాక్టివిటీ ప్రారంభం అవుతుంది. అప్పుడు ఎట్లాగా ప్రారంభం అవుతుంది? దీనికన్నా ఇప్పుడు మనం ఈ ప్రళయ స్థితి కన్నా ముందు ఉన్నటువంటి గడిచిపోయినటువంటిది బ్రహ్మ సృష్టి స్థితి ఏదైతే ఉందో దానికన్నా మెరుగ్గా, మరింత మెరుగ్గా రాబోయే సృష్టి ఉంటుంది. ఇట్లా కొన్ని కీలక అంశాలు ఇట్లాగా మనకి
బయటికి తీసుకొచ్చి చక్కగా ఈ డివైన్ ప్లాన్ లో వివరించారు. ఫర్ రిథమిక్ పల్సేషన్, ఇది దేని మీద ఆధారపడి ఉంది? రిథమిక్ పల్సేషన్, శ్వాసక్రియ. ఒక తాళలయాత్మకముగా శ్వాసక్రియ జరుగుతూ ఉంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. ఉచ్ఛ్వాసము ప్రళయ స్థితి, మొత్తం లోపలికి లాగిపోవటం. మరలా నిశ్వాసము వ్యక్త సృష్టి, ప్రళయ స్థితి నుంచి వ్యక్త సృష్టిలోకి, సృష్టి స్థితిలోకి. సృష్టి స్థితి, ప్రళయ స్థితి, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. మరి మనలో కూడా ప్రతి క్షణం ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది కదా. శ్వాసక్రియ జరగని ఈ విశ్వం మొత్తంలో, ఈ సృష్టి మొత్తంలో, ఈ వ్యక్త సృష్టి కానీ అవ్యక్త సృష్టి కానీ, ఈ రెండింటికి ఆధారమైనటువంటి సమస్తమైనటువంటి ఆ చోటు, కాలము, దేశము, ఈ ఎక్కడైనా కానీ శ్వాసించటం లేకుండా లేనే లేదు. మొత్తము శ్వాసించుతారు. పల్సేట్స్, స్పేస్ పల్సేట్స్. స్పేస్ సమస్తము ఈ చోటంతా శ్వాసిస్తోంది. అందువల్లే మనకి ఉచ్ఛ్వాసము నిశ్వాసము ప్రతి జీవనం కూడా, ప్రతి అణువు శ్వాసిస్తూనే ఉంది. ఆ శ్వాస ద్వారానే ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంటే బ్రేకింగ్ డౌన్, అప్ బిల్డింగ్, ఈ రెండు చక్కగా జరగటానికి ఇది పల్సేషన్, రిథమిక్ పల్సేషన్ పనిచేస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ కార్యక్రమం మొత్తం జరుగుతూ ఉంది. ద పీరియడ్స్ ఆఫ్ యాక్టివిటీ షల్ ఫాలో పీరియడ్స్ ఆఫ్ రెస్ట్. యాక్టివిటీ ఫాలో రెస్ట్, మళ్ళా రెస్ట్ తర్వాత మళ్ళీ యాక్టివిటీ, మళ్ళా రెస్ట్, మళ్ళా యాక్టివిటీ. అట్లా ఒకదాని నుంచి ఒకటి అనుసరిస్తూ, ఒకదాని తర్వాత ఒకటి అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా అలా జరిగిపోతూ ఉన్నది. అంటే ఒక్కటే జరగదు ఇక్కడ, కానీ మొత్తానికి మళ్ళీ అవిచ్ఛిన్నంగా ఉన్నట్టుగా ఉంది. మనకి తెలియకుండా జరిగిపోతుంది కదా. ఏ న్యూ మన్వంతర విల్ కమ్ ఇన్ టు బీయింగ్. ఇలా జరుగుతూ ఉండగా మన్వంతరం వస్తుంది. ఒక మన్వంతరం అంటే 14 మన్వంతరాలు ఉన్నాయి. 14 మన్వంతరాలు. అట్లా ఒక న్యూ మన్వంతర విల్ కమ్ ఇన్ టు బీయింగ్ అంటే సృష్టి స్థితి, ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి రావడాన్ని మన్వంతరము అంటాం. ఇన్ రిథమిక్ హార్మోనీ విత్ ద అవుట్ బ్రెతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్. మహాశ్వాస ఏదైతే ఉందో ఈ సృష్టి సమస్తానికి సంబంధించి, సృష్టింపబడక ముందే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాకముందే, సంకల్పం రాకముందే, సంకల్పం రావడానికి ముందే, అంటే తాను పెక్కులు కావాలి అనే సంకల్పం ఏదైతే ఉందో దానికన్నా ముందే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సంకల్పం కూడా ఆ ధర్మాలను అనుసరించి అప్రయత్నంగా వచ్చేసింది. ఇది తను అనుకోలేదు, తను సంకల్పించాలని అనుకోలేదు. ధర్మాలన్నీ అలాగ నిలబడి ఉండేటప్పుడు కల్లా ఆ ధర్మాల యొక్క దీనివల్ల ఇది ఆటోమేటిక్గా అప్రయత్నంగా సంకల్పం వచ్చేసింది. ఆ సంకల్పాన్ని అనుసరించి ఇది కార్యక్రమం ప్రారంభమైంది అన్నట్టుగా. అదే మహాశ్వాస అన్నిటికన్నా ముందు ఉన్నది. ఆ మహాశ్వాస కన్నా ముందేమున్నాయి? ధర్మాలు ఉన్నాయి, మౌలిక తత్వ దివ్య ధర్మాలు. ఆ ధర్మం లేకపోతే మహాశ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? మహాశ్వాసకు కూడా గ్రేట్ బ్రెత్ అంటే ఈ కాల పరిమాణంలో పెద్ద ఉచ్ఛ్వాసం, పెద్ద నిశ్వాసం అని. మనది ఒక్క క్షణంలో జరిగే ఉచ్ఛ్వాసము, ఒక్క క్షణంలో జరిగే నిశ్వాసము. దీనికి దానితో పోల్చినప్పుడు బ్రహ్మ ప్రళయం, బ్రహ్మ యొక్క ఆయుర్దాయాన్ని దాటి ఇంకా ఉంటుంది.
అంతకాల పరిమాణంలో ఉంటుంది ఆ ఉచ్ఛ్వాసం. మరలా అంతకాల పరిమాణంలో ఉంటుంది నిశ్వాసం. అది కూడా దేన్ని అనుసరిస్తూ ఉంది? పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ, పీరియడ్ ఆఫ్ రెస్ట్. పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ అంటే నిశ్వాసం, పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఉచ్ఛ్వాసం. లోపలికి లాక్కోవటం ఉచ్ఛ్వాసం, బయటికి వదలడం నిశ్వాసం. సృష్టి మొత్తాన్ని తనలోకి పీల్చుకుంటూ ఉంది, మొత్తం ప్రళయ స్థితిలోకి వచ్చేసింది. మళ్ళీ దాన్ని బయటికి నిశ్వసించటం, మళ్ళీ బహిర్గతం చేయటం, వ్యక్త స్థితిలోకి వచ్చేస్తుంది సృష్టి. ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి మరలా రావటం. దీనికి ఆధారం ఆ గ్రేట్ బ్రెత్, దాని యొక్క పల్సేషన్. అవుట్ బ్రెతింగ్ ఆఫ్ గ్రేట్ బ్రెత్ ఇన్ కన్సోనెన్స్ విత్ ద డివైన్ లా. ఇన్ కన్సోనెన్స్ లా, దివ్య ధర్మం అయితే ఉన్నది దానికి అనుగుణంగా అంటే కన్సోనెంట్స్ అంటే పొందిక, ఐకమత్యం, ధ్వని మేళనం. ఏదైనా కానీ ఒక సంగీతం కానీ, ఒక సాహిత్యం కానీ, ఒక పని, ఏ పనైనా కానీ ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా మొత్తం కలిసిపోయి. ఎందుకంటే ఏది చూసినా కొన్ని రకాలు, కొన్ని విభాగాలు కలిపి చేయటం అన్నది ఉంటుంది, కొన్ని రకాలు కలిసి. ఇప్పుడు సంగీతం రాగం, తానం, పల్లవి, ఇంకా సరిగమ పదాన్ని అనేవి ఆ 7 స్వరాలు, సప్త స్వరాలు, ఇట్లా ఎన్నో విభాగాలతో కూడుకొని చిట్ట చివరికి మనకేమొస్తుంది? ఒక చిన్న పాట. ఆ పాటతో పాటు వాయిద్యాలు, ఈ ధ్వనులు కానీ, ఆ పాడేవాడి నోటి నుంచి వచ్చే పాట కానీ మొత్తం కలిపి సమ్మేళనం. అదంతా కలిపి కన్సోనెన్స్ అంటే ఒకదానితో ఒకటి ఐకమత్యంగా, పొందికగా. అంటే ఏది ఎక్కువ లేదు. అందువల్లే మనకు బాగుంది అని అనిపించిందంటే అర్థం ఏంటి? సమంగా ఉన్నాయని, పొందికగా ఉన్నాయని. ఇప్పుడు ఒకరిని చూస్తాము, చక్కగా భలే అందంగా ఉన్నాడు ఇతను అంటాం. అంటే అవయవాల పొందిక, అవయవాల తీరు, ఆ ముఖ కవళికలు కానీ, శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు, చేతులు, కాళ్ళు, మిగతా శరీర భాగాలు, ఇవన్నీ, ముఖం, ఇవన్నీ తీర్చిదిద్దినట్లుగా ఒకదానికి ఒకటి పొందికతో. ఏది ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చూస్తే ముక్కు వెంటనే కనిపిస్తుంది మనకి. ఆ ముక్కు కనపడంగానే అంటే ఆ పొందిక లేనట్టే కాకప్పుడు. అట్లా ఏది ఎక్కువ లేకుండా ఒక్కొక్కళ్ళకి కళ్ళు కనిపిస్తారు, పెద్ద కళ్ళు. అట్లాగా లేకుండా, దేని మీదకి వెళ్ళకుండా మొత్తంగా వెళ్ళటం, మొత్తం ఆకారం మీదకి ఇట్లా పొందికగా, ఇన్ కన్సోనెన్స్ అంటే సమ్మేళనముగా మొత్తం కలిసిపోయి ఒక క్రమ పద్ధతిలో, ఇన్ కన్సోనెన్స్ విత్ ద డివైన్ లా. అంటే మొత్తం ఆ దివ్య ధర్మాలు, మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క పొందికతో, ఆ ధర్మాలు ఏవి కూడా ఎక్కువ కాదు, తక్కువ కాకుండా, ఒకటి ప్రాచుర్యంలోకి రావటం, ఒకటి అసెండెన్సీ అంటే ఆధిపత్యం వహించటం, ప్రాధాన్యం వహించటం. ఒకటి ప్రాధాన్యం వహించిందంటే ఇంకోటి ఏదో వెనక, సర్లేండి మీరు పిలిచినప్పుడు వస్తాలేండి అని చెప్పి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆ మూలను కూర్చోవటం. అట్లా లేదు, మొత్తం సమంగా అన్నమాట. అటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మాలన్నీ కలిపి బాగా ఈ కార్యక్రమం అంతా ఎలా జరుగుతోంది? అవుట్ బ్రీతింగ్ ఆఫ్ అంటే గ్రేట్ బ్రెత్. ఈ గ్రేట్ బ్రెత్ ఎలాగా జరుగుతోంది? ఆ ధర్మాల యొక్క మొత్తం పొందికతో, ఇన్ కన్సోనెన్స్ విత్ ద డివైన్ లా.
manifesting once again an aspect of the unfoldment of the divine plan. మొత్తం మరి వ్యక్తం అవ్వాలి అంటే భవనం కట్టాలి. మనం భవనం కట్టాలంటే ప్లాన్. ఆ ప్లాన్ వేయడానికి ముందు ధర్మాలు, నియమ నిబంధనలు, బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు, వాటన్నిటిని పరిగణనలోకి తీసుకునే ఈ ఎలాగా బిల్డింగ్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఏ పద్ధతిలో కట్టాలి, ఎలా కట్టాలి, గదులు ఎలాగా ఉండాలి, ఈ విషయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కు సంబంధించి ఆ విషయాలు తెలిసి ఉంది. అట్లాగే ప్రాంతీయంగా ఏ నియమ నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ అనుమతి ఇవ్వటానికి ఆ నియమ నిబంధనలు, వీటన్నిటి యొక్క ప్రతిరూపం ఆ ప్లాన్ లో ప్రతిఫలిస్తుంటుంది. ఆ ప్లానే మనకి ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంటుంది. అట్లాగే ఈ సృష్టి ఎలాగ వచ్చింది? డివైన్ ప్లాన్ ద్వారా. డివైన్ ప్లాన్ ఎలాగో వచ్చింది? డివైన్ లా ద్వారా, డివైన్ లాస్, దివ్య ధర్మాలు అన్నీ ఎట్లాగా ఒక క్రమ పొందికగా, ఇన్ కన్సోనెన్స్, చక్కటి పొందికగా, ఐకమత్యంగా వచ్చేస్తుంది. సామరస్యంతో, తాళలయాత్మకమైనటువంటి పొందికతో, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, మొత్తం ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తుంది. ఇక్కడ ప్రళయం వచ్చినా, ఇక్కడ ఉప్పెనలు, మనకి ఈ సృష్టిలో ప్రకృతి ఉత్పాతాలు అనుకుంటాం మనం, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆ డివైన్ ప్లాన్ ప్రకారం, విశ్వ ప్రణాళికలో ఉన్నటువంటి దాని ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టిలో, ఈ వ్యక్త సృష్టిలో అది వ్యక్తమవుతుంటుంది. ఆ పద్ధతిలో ఏది జరిగినా డివైన్ ప్లాన్ ఆధారంగా ఇది జరుగుతూ ఉంది. ఆ డివైన్ ప్లాన్ కి ఆధారము డివైన్ లాస్. ఇట్లా ఈ మొత్తం కూడా, అంటే ఇవన్నీ ప్రళయ స్థితి కానీ, సృష్టి స్థితి కానీ, వీటన్నిటికీ ఆధారం. అంటే ఒక ప్రళయ స్థితి గురించే మనం చెప్పుకున్నాం అనుకోండి, అది ఒక సపరేట్ అనుకుంటాం మనం. అది ఒకటి ప్రత్యేకమైనది, అది ఇలాగ ఉంటుంది, అలాగా ఉంటుందని అంతవరకే మనం విడిపోయినట్టు ఉంటుంది. మనం ఆ ఒక్క విభాగాన్నే మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇట్లా చెప్పుకోవటం వల్ల ఏమైంది? ఈ ప్రళయ స్థితి దేంతో లింకప్ అయి ఉంది? సృష్టి స్థితితో లింకప్ అయి ఉంది. అంటే రెస్ట్ పీరియడ్ దేంతో లింకప్ అయి ఉంది? యాక్టివిటీ పీరియడ్ తో లింకప్ అయి ఉంది. ఈ రెండు, యాక్టివిటీ రెస్ట్ ఎలాగా వస్తుంది? అంటే నిత్య సర్గ, నిత్య ప్రళయం ఏదైతే ఉందో, ఇవన్నీ ఆ డివైన్ ప్లాన్ ద్వారా, అంతకు ముందు ఉన్నటువంటి దివ్య ధర్మాల ద్వారా. ఇదంతా ఎందుకు వస్తుంది? అభివృద్ధి. దీనికోసం ఇంత కార్యక్రమము, ఇంత మహాకార్యక్రమము, ఇంత మహాశ్వాస, ఒక పెద్ద ఉచ్ఛ్వాసం. అది దానికి అనంతమే కదా, ఎంత కాలం పడుతుందో తెలియదు ఆ ఉచ్ఛ్వాసానికి అన్నట్టుగా. మరలా ఆ నిశ్వాసానికి అంతే కాలం. మళ్ళీ ఉచ్ఛ్వాసము ఎంతసేపు పీల్చాడో అంతసేపు నిశ్వాసము. ఇదంతా దేనికోసం? అభివృద్ధి. మరలా మరింత మెరుగ్గా. ఎందుకు మరింత మెరుగ్గా? ప్రారంభంలో అది రావటం లేదు. ఈ వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా మొత్తం పరిమితం అయిపోతుంది. ఒక నీరు మంచుగడ్డ కట్టుకుంటోంది అంటే, సూక్ష్మంగా ఉన్నటువంటి ఆకాశము మంచుగడ్డగా అయిపోయింది. ఇక్కడ ఈ ఆకాశం యొక్క ధర్మాల్ని ప్రవర్తిస్తూ ఆకాశం లాగానే ఉందనుకోండి, ఇక ఇవన్నీ అక్కర్లేదు మనకు. అట్లా లేదు. ఎట్లాగా వచ్చింది? పూర్తిగా పరిమితం అయిపోవటం, మరలా పరిమితమైన దాని నుంచి అపరిమితంలోకి వెళ్ళటం, పరిమితం అవడం, పరిమితం మరలా అపరిమితానికి వెళ్ళటం, ఇట్లా నిరంతరం జరుగుతుంది.
దీనికి ఏం కావాలి? అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే దాంతో పాటు యాక్టివిటీ, రెస్ట్, కొంత కొంత సమయము పని, కొంత సమయము విశ్రాంతి కావాలి. ఈ అభివృద్ధి ఎప్పుడు చేయగలము? విశ్రాంతి సమయంలో అభివృద్ధి చేయగలం. అందుకే మనం సివి గారు ఒక మంత్రం చెప్పారు, బండి నడుచుచుండగానే రిపేర్ చేయవలను. అంటే మనం బండి రిపేర్ చేయటానికి అది ఆగిపోయింది అనుకోండి, అది ఆగిపోతే వాడి జీవిక ఆగిపోతుంది. వాడు రోజు బండి నడిపితేనే కదా వాడికి జీవనం గడిచేది. అందువల్ల రాత్రిపూట బండి ఆపుతాడు కదా, అప్పుడు రిపేర్ చేసుకోవాలి అన్నట్టుగా. అంటే విశ్రాంతి పీరియడ్లో, రెస్ట్ పీరియడ్లో ఆ రిపేర్ జరగాలి. అంటే నూతన ఉత్సాహంతో, నూతన శక్తి, కాన్స్టెంట్ రెన్యూవల్ అది జరిగితే మరలా తెల్లారేటప్పటికల్లా, యాక్టివిటీలోకి వచ్చేటప్పటికల్లా మామూలు అయిపోతుంది. ఈ చిన్న విషయాలు, ఈ ఒక్క విషయాన్ని ఆయన బండి నడుచుచుండగానే రిపేరు చేయవలను. రిపేర్ మరలా జత కూర్చాలి. ఎందుకంటే యాక్టివిటీలో మొత్తం ఆ ఉత్సాహం అంతా, ఆ శక్తి అంతా అయిపోయింది, ఖర్చు అయిపోయింది. సాయంత్రానికి ఆ ఖర్చు అయిపోయినటువంటి శక్తిని అంతా మళ్ళీ కూడా తీసుకోవటం, అది సమయంలో జరగాలి. అంటే ప్రళయ స్థితిలో అది జరుగుతుంది. అందుకే ప్రళయ స్థితి పెట్టాల్సి వచ్చింది. యాక్టివిటీ పీరియడ్, ప్రళయ స్థితి పెట్టాల్సి వచ్చింది. లేకపోతే అసలు యాక్టివిటీ అన్న పీరియడే లేకుండా పోయేది. ఇంకా యాక్టివిటీ అనేది ఏముంది? ఒకటే పీరియడ్. ఇంకా దానికి వేరే పేరేం పెడతాం? పేర్లు ఎప్పుడు పెడతాం? 2, 3, 4 రకాలు ఉన్నప్పుడు పేర్లు వస్తాయి. ఏమి లేదు, పేర్లు లేవు. అందుకే ఒక్కడే ఉన్నాడు అని అంటున్నాం, ఎల్లప్పుడూ ఉన్నాడు అంటున్నాం, వాడికి పేరు లేదు. పేరు పెట్టడానికి ఏముంది అక్కడ? ఇద్దరు ఉన్నప్పుడు పేర్లు పెట్టి ఫలానా ఆయనైనా, ఫలానా ఆయన అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఉన్నది ఒక్కడని ఎందుకు అంటున్నాం? మనం చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంతమంది లేరు, ఉన్నది ఒక్కడే అన్నది ఆ వన్నెస్ కోసం ఆ వన్ అనేది తీసుకొస్తున్నాం. వన్ కూడా లేదు అక్కడ, ఒక్కడు అనే పదం కూడా లేదు. మనం అనేకత్వంలో ఉన్నాం కాబట్టి ఆ ఏకత్వము అన్న పదం వచ్చింది. అట్లాగా ఈ సృష్టి స్థితి, ప్రళయ స్థితి ఈ విధంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? అభివృద్ధి కోసం. ప్రతి క్షణం మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళడం కోసం. కాబట్టి మనకి ఉన్న స్థితిని, అది మనకి అందింపబడింది. అంటే దీన్ని మన నిత్య జీవితంలో అన్వయించుకుంటే మనం ఉన్న స్థితి అంటే మన కూడా ఈ లా ఆఫ్ పీరియాడిసిటీ మన మీద కూడా పనిచేస్తుంది. దానికి అనుసరించే మన జీవితం నడుస్తుంది. ఆ లా ఆఫ్ పీరియాడిసిటీ డివైన్ ప్లాన్ ద్వారా దీంట్లోకి ఎలాగో వచ్చింది? యాక్టివిటీ, రెస్ట్ అన్న పదాలు, అన్న విషయం. యాక్టివిటీ, రెస్ట్ ప్రతి క్షణము జరుగుతుంది. ఇంకా పెద్ద కాల పరిమాణంలోనూ జరుగుతుంది. దానికి అనుగుణంగా మన జీవితం ఏమవుతుంది? కొంతకాలం సుఖము, కొంతకాలం దుఃఖము. సుఖం సమయంలో సుఖాలన్నీ చక్కగా ఒకసారిగా వస్తాయి, అంత ఆనందంగా బాగుంటుంది, చాలా బాగుంది అనుకుంటాం. మరి లా ఆఫ్ పీరియాడిసిటీ ఉంది, పోవాలి. యాక్టివిటీ నుంచి రెస్ట్లోకి అన్నట్టుగా ఇంకొక స్థితిలోకి రావాలి. దుఃఖ స్థితి వచ్చింది, ఇంకన్నీ వరుసగా దుఃఖాలు వచ్చినాయి. ఏంటి ఇట్లాగా అని అంటే, మళ్ళీ ఈ దుఃఖ స్థితి నుంచి మళ్ళా నెక్స్ట్ అంటే ఈ సుఖ స్థితిలో మనము ఏంటి చేయాలి, ఎలాగా చేయాలి అనే జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఉంటే, ఈ దుఃఖ స్థితిలోకి మనం వచ్చినప్పుడు ఆ బండి నడుచుచుండగానే రిపేర్ చేయవలను అనేది ఏదైతే ఉందో, ఈ దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు మరలా నూతన ఉత్సాహంతో, నూతన సృష్టికి సంబంధించి, నూతన జీవానికి సంబంధించి రెన్యువల్ చేయటం, అట్లాగా ఈ దుఃఖ స్థితిని అట్లా ఉపయోగించుకోవాలి. చేసేస్తే ఏమవుతుంది? మళ్ళీ రియాక్టివిటీలోకి వచ్చేస్తాం.
పగల్లో సుఖంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ దుఃఖ స్థితిని ఏం చేస్తున్నాం మనం? ఇంకా మరింత దాన్ని దుఃఖ స్థితికి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమైంది? మళ్ళీ యాక్టివిటీ వచ్చేసింది, పగలు వచ్చేసింది. ఆ పగల స్థితిలో కూడా ఈ దుఃఖ స్థితి కంటిన్యూ అవుతుంది మనకి. ఆ నడుచుచుండగానే రిపేరు చేయవలను అన్న విషయము మనము చేయలేకపోతున్నాం, విషయం తెలియకపోతాం. ఇది ఇప్పుడు ఇవన్నీ మనకేంటంటే మనలో ఆ మార్పు తేవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్న అమెరికా కూర్పు మనం తెలుసుకుంటున్నాం. ఈ సమస్త విశ్వము, దాంట్లో భాగం ఉన్నటువంటి మన జీవితము, మనము అంతా దేనికి సంబంధించిగా ఉన్నాము ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి అంటే ఒక్క ప్రళయ స్థితి అంటే దానికి సృష్టి స్థితి అనుసంధానంగా ఉంది. ఎందుకు ఈ రెండు ఒకదానికొకటి ఉన్నాయి? మరింత ముందుకి అభివృద్ధి పథం చేసి వెళ్ళటం కోసం. సో ఇంకా దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం డివైన్ ప్లాన్ లో నుంచి ఇప్పుడు దాకా మనం డివైన్ ప్లాన్ లో విషయం చెప్పుకున్నాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ సీక్రెట్ డాక్టర్ లో డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ ఉంది కదా, దాంట్లోకి వెళదాము. అది వచ్చే సోమవారం నుంచి దాంట్లోకి వెళదాము. దాంట్లో చెప్పబడ్డ విషయాలు కూడా తెలుసుకుందాం మనం. ఈ ప్రళయం ఈ 5వ శ్లోకానికి సంబంధించి అంటే స్టాంజా 1 లోనే 5వ శ్లోకానికి సంబంధించిన విషయం సమగ్రంగా మనకి అర్థం అవటానికి, మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అప్పుడు ఇవన్నీ వినడం ద్వారా. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం మళ్ళీ యాక్టివిటీ నుంచి రెస్ట్ పీరియడ్ లోకి వెళ్తున్నాం. అంటే సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి అన్నట్టుగా. మరలా యాక్టివిటీలో మళ్ళా వచ్చే సోమవారం నాడు యాక్టివిటీలోకి వస్తాం. అప్పటి వరకు ఈ ప్రళయ స్థితిలో ఏం చేయాలి? మనం నడుచుచుండగానే రిపేరు చేయవలెను. అంటే రెస్ట్ పీరియడ్ లో మనం అభివృద్ధికి సంబంధించి చక్కటి అవకాశంతో నెక్స్ట్ పగలు రాగానే ఇంకా యాక్టివిటీలోకి రాగానే అద్భుతంగా పనిచేసేటట్టుగా ఆ శక్తిని పుంజుకోవటం. డాక్టర్ కాన్స్టెంట్ రెన్యువల్ గురువారం నుంచి ఆదివారం వరకు ఈ 4 రోజుల పాటు కాన్స్టెంట్ రెన్యువల్ పొందుతూ నూతన ఉత్సాహంతో మనం సోమవారం నాడు యాక్టివిటీలోకి వద్దాం. ఓకే. వాసుదేవాయ.